విహారీ సహస్ర వాళ్ళని నేను వచ్చేలోపు మీరు ఇంట్లో ఉండకూడదు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని గట్టిగా అరిచి అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. మరోవైపు ఇంకా సిరి పాప నేను నాన్నతోనే ఉండాలి ఇక్కడ నుంచి వెళ్ళకూడదు అని అనుకుంటూ ఆనియన్స్ అన్ని కట్ చేస్తూ ఉంటుంది. కళ్ళలో నీళ్ళు రావడం చూసి పండు అక్కడికి వచ్చి ఎందుకమ్మా సిరి పాప ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటే ఇటు చూడు పండు నేను ఎందుకు ఏడుస్తాను అని చూపిస్తూ ఉంటుంది. అవునా ఎందుకమ్మా నువ్వు ఉల్లిపాయలు కట్ చేస్తున్నావు అని అంటూ ఉంటే అది వేరే పనుందిలే అని సిరి అంటూ ఉంటుంది. లేదమ్మా చెప్పు నువ్వెందుకు కట్ చేస్తున్నావు తల్లి అని అడుగుతూ ఉంటే నువ్వు ఎవరికి చెప్పొద్దు అని సిరి అనడంతో నేను ఎవరికి చెప్తానమ్మా చెప్పను అని పండు అంటాడు. ఈ ఆనియన్స్ కట్ చేసుకొని అండర్ ఆర్మ్స్లో పెట్టుకుంటే జ్వరం వస్తుందంట. నాకు బాగా జ్వరం వస్తే నాన్న ఇక్కడ నుంచి పంపించాడు కదా అందుకని పండు అలా ఆలోచించాను యూట్యూబ్లో వీడియోస్ చూశాను అని చెప్తూ ఉంటుంది. ఇంత ఎందుకు తల్లి ఇదంతా అవసరమా అని అంటూ ఉంటే లేదు పండు నేను నాన్నతో ఉండాలి అని సిరిపాప చెప్పడంతో పండు చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా అలా వాళ్ళ ప్లాన్ ప్రకారం ఆ పని చేసేస్తూ ఉంటారు. మరోవైపు విహారీ కారులో వెళ్తూ హరికృష్ణ మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. హర్ష మామయ్య మీ గురించి చాలా గొప్పగా చెప్పారు మీకు ఇది ఇవ్వమన్నారు అని చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే హర్ష దగ్గర నుండి మెసేజ్ వస్తుంది. ఇంకా హర్ష ఏంటి అలా లొకేషన్ పంపించినట్టున్నాడు వెళ్ళాలి వెళ్ళి వాళ్ళకి ఈ చెక్ని అందజేయాలి అనుకుంటూ ఒక చెక్ రెడీ చేసి ఒక లెటర్ కూడా రాస్తూ ఉంటాడు. మీరు చేసిన సహాయం వల్ల చాలామంది జీవితాలు నిలబడ్డాయి ఎన్నో కుటుంబాలకి అండ దొరికింది. మీకు నేను ఈ పారితోషికం రూపంలో ఇలా నా సంతోషాన్ని తెలియజేయాలనుకుంటున్నాను అని రాసి లెటర్ లాగా రాసి అందులో చెక్ పెట్టి ఇవ్వడానికి రెడీ చేసుకొని వెళ్తూ ఉంటాడు. మరోవైపు హరికృష్ణ లక్ష్మి ఇద్దరు ఆ స్నాక్స్ సేల్ చేయడానికని బయటికి వెళ్తారు. ఇంకా అలా చూస్తూ ఉంటే ఒక స్కూల్ దగ్గర పిల్లలు ఉంటారు. ఆ పిల్లల్ని చూసి హరికృష్ణ ప్లాన్ చేసి వాళ్ళందరి చేత ఆ స్నాక్స్ అన్నీ కొనిపిస్తాడు. చూసావా అమ్మ నేను ఎలా స్నాక్స్ అన్నీ అమ్మించానో అని అనుకుంటూ చాలా నవ్వుకుంటూ హ్యాపీగా అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకా హర్ష పడుకొని ఉంటాడు. బామ్మ అక్కడికి వచ్చి అరే హర్షకి అన్నం పెడితే తిని ట్యాబ్లెట్స్ వేసుకుంటాడు కదా ఫస్ట్ వంట చేద్దాము ఈ సిరి వాళ్ళేమో ఇంకా రాలేదు అని చూసుకుంటూ ఉంటుంది. ఇంట్లో బియ్యం నిండుకున్నాయే సరేలే నేనే వెళ్ళి ఆ బియ్యం కొనుక్కొని వస్తాను కొట్టుకు వెళ్తాను అని బామ్మ బయటికి వెళ్తుంది. అప్పుడే విహారీ అక్కడికి వచ్చి లొకేషన్ చూసుకుంటూ అక్కడికి వచ్చి ఇంటి లోపలికి వెళ్తాడు. హర్ష పడుకుని ఉంటాడు. హర్ష అని పిలవడంతో లేస్తాడు. ఇంకా సార్ మీరా అనుకుంటూ కూర్చోండి సార్ అని విహారీతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా విహారీ వెనకాలే గోడకి బామ్మతో దిగిన లక్ష్మి ఫోటో ఉంటుంది. హరికృష్ణ బామ్మ లక్ష్మి ముగ్గురు దిగిన ఫోటో అక్కడ గోడకి తగిలించి ఉంటుంది. విహారీ అది గమనించుకోడు. ఇంకా హర్షతో మాట్లాడి సారీ హర్ష నా వల్ల ఇలా జరిగింది ఈ డబ్బులు ఉంచుకో నీకు యూజ్ అవుతాయి అని కొంచెం డబ్బులు ఇచ్చి ఈ చెక్ మీ అక్క వాళ్ళకి ఇవ్వాలి మీ అక్క మీ అల్లుడు ఎక్కడ అని అంటూ ఉంటే ఇప్పుడే బయటికి వెళ్ళారు సార్ వచ్చేస్తారు అని హర్ష చెప్తాడు. ఇంకా అది చెక్ తీసుకొని కొద్దిసేపు చూస్తూ ఉంటాడు. అప్పటికి ఎవరు రాకపోవడంతో సరే హర్ష నాకు పని ఉంది మరొకసారి కలుద్దాంలే అని అనుకుంటూ ఫోన్ వస్తూ ఉంటే బయటికి వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే పండు విహారీకి ఫోన్ చేసి విహారీ బాబు ఎక్కడున్నారు మీరు తొందరగా ఇంటికి రండి సిరిపాపకి చాలా జ్వరం వచ్చింది అని చెప్పడంతో అవునా అలాగా వచ్చేస్తున్నా అని విహారీ కారులో బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఇంకా లక్ష్మి వాళ్ళు కూడా అటువైపుగానే వస్తూ ఉంటారు. ఒక దగ్గర విహారీ వాళ్ళని క్రాస్ చేసి వెళ్తూ ఉంటాడు కానీ వాళ్ళని గమనించుకోడు. ఇంకా హరికృష్ణ ఆ కార్ని చూసి అమ్మ ఆ కార్ చూడమ్మా ఎంత బాగుందో నేను పెద్దయ్యాక బిజినెస్ చేసి అలాంటి కారే కొంటానమ్మా అని చెప్తూ ఉంటే ఇంకా లక్ష్మి మనసులో నీకు అలాంటి కార్లు ఉన్నాయి నాన్న నా వల్లే నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావు నేను ఎప్పటికైనా నిన్న ఆ ఇంటికి చేరుస్తాను రా అని అనుకుంటూ సరే నాన్న అని పద అని ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇంకా అలా పండు సిరిపాప ఆ ప్లాన్ ప్రకారం సిరికి జ్వరం వచ్చినట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. అయ్యో పండు నాన్నకి కాల్ చేసి ఇంతసేపు అయింది ఇంకా రాలేదేంటి అని అంటూ ఉంటే చూస్తాను నాగమ్మ చూస్తాను అంటూ ఆ పండు చెక్ చేస్తూ ఉంటాడు. ఇంకా విహారీ రావడంతో వచ్చాడు పడుకో అని చెప్తే సిరిపాప పడుకొని తల మీద క్లాత్ కప్పుకొని ఉంటుంది తడిగుడ్డ కప్పుకొని పడుకొని ఉంటుంది తలపైన పెట్టుకొని ఫీవర్ వచ్చినట్టుగా. ఇంకా నాన్న అని కలవరిస్తూ ఉంటుంది. అప్పుడే సహస్ర పద్మాక్షి అందరూ లోపలికి ఎందుకు దీనికి ఇప్పుడు ఫీవర్ వచ్చింది అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే విహారీ కూడా అక్కడికి వస్తాడు. ఏమైందిరా ఇంతమంది ఉన్నారు నాకెందుకు ఎన్నిసార్లు కాల్ చేసావు అని అంటూ ఉంటే చూడండి బాబు సిరిపాప నాన్న అని మిమ్మల్ని కలవరిస్తుంది అని పండు చెప్తూ ఉంటాడు. ఇంకా ఏం చేస్తున్నారు మీరంతా డాక్టర్కి చూపించాలని తెలీదా అయినా నేను మిమ్మల్ని ఇక్కడ నుండి వెళ్ళమన్నాను కదా ఎందుకున్నారు ఇక్కడ అని విహారీ గట్టిగా అరుస్తూ ఉంటాడు. నేను ఆల్రెడీ సిరప్ వేశాను బావా తగ్గుతుందిలే బాగానే ఉంది అని సహస్ర చెప్తుంది. ఇప్పుడు దానికి అంత ఫీవర్ ఉంటే ఇక్కడికి వెళ్ళమంటావురా అని పద్మాక్షి అరుస్తూ ఉంటే
ప్లీజ్ నాన్న అని సిరి పాప అంటూ ఉంటుంది. ఇంకా సరే పాపకి ఫీవర్ తగ్గగానే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, 2 డేస్ తర్వాత వెళ్ళిపోవాలి అని విహారి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అమ్మయ్య, ఈ 2 డేస్ అయితే టైం దొరికింది, ఈ 2 డేస్లో ఏదో ఒకటి చెయ్యొచ్చులే అని సహస్ర వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇంకా అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకా పండు సిరిపాప హైఫై ఇచ్చుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత లక్ష్మి ఇంటికి వస్తుంది. అక్క ఎక్కడికి వెళ్ళావక్క, మా బాస్ వచ్చారు అని హర్ష చెప్పడంతో అవునా అని లక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది. ఇదిగో అక్క, ఇది నీకు ఇవ్వమన్నారు అని ఇవ్వడంతో అది చూసే పైన ఉన్న లెటర్ చదివి లక్ష్మి చాలా కోపంగా సీరియస్గా, ఏంటి హర్ష ఇదంతా, నేనేదో నీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను, ఇలా నేను డబ్బులు తీసుకునే దానిలా కనబడుతున్నానా, నేను చేసిన సహాయాన్ని మీ సార్ వెలకడతాడా అని లక్ష్మి చాలా సీరియస్గా అంటూ ఉంటే, ఎందుకక్క అలా మాట్లాడుతున్నావు, ఆయన చాలా మంచివారు అని హర్ష చెప్తూ ఉంటాడు. ఇంత మంచివారైతే మాత్రం ఇలా ప్రతి సహాయాన్ని డబ్బుతో వెలకట్టకూడదు హర్ష, ఆయన ఈగో నాకు నచ్చలేదు అని లక్ష్మి అంటూ ఉంటుంది.